ఆవిర్భావ దినోత్సవానికి ఆచార్య నాగార్జున ఇచ్చేసిన వంటి అందరికీ ముందస్తు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అట్లు నారాయణరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. సోదరులారా, ఈ 44 సంవత్సరాల్లో ఎన్టీఆర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విద్యార్థి విభాగం అయినటువంటి టీఎన్ఎస్ఎఫ్ లీడర్స్కి, యూనివర్సిటీ వారికి అందరికి కూడా అభినందనలు. నేను ముఖ్యంగా మీకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. ఎన్టీ రామారావు అనే వ్యక్తి దైవాంశ సంభూతుడు. ఎన్టీ రామారావు అనే వ్యక్తికి మరణం లేదు. దయచేసి మీరెవరు జోహార్ ఎన్టీఆర్ అని కానీ ఎన్టీఆర్ అమర్ రహే కానీ అనకూడదు. ఒకే ఒక్క నినాదం, జై ఎన్టీఆర్. అది ఒక్కటి మాత్రమే మీరందరూ మనసులో పెట్టుకోండి. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఇంకొక 100 ఏళ్ళు కొనసాగిస్తామని మీరందరూ ఆ తెలుగు తల్లి సాక్షిగా మీరు ఎవరికి వారు మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ కాలకేయులు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి కాలకేయుల ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వం అని ప్రతి ఒక్కరూ, ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కూడా ఒక నిర్ణయంగా తీసుకొని దానికోసం పాటుపడాలని మీ అందరూ ఈ ఆహ్వానాన్ని నాకు ఇచ్చినందుకు మా రమణ గారికి, రాధాకృష్ణ గారికి, సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై హింద్.